హలో స్టూడెంట్స్, గుడ్ ఈవినింగ్. అందరూ బాగా చదువుకుంటున్నారా? 3 యూనిట్స్ కంప్లీట్ అయిపోయినాయి కదా. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ మిగతా పేపర్స్ అన్నీ సిలబస్లో అయిపోయినాయి అంట. నాది ఒకటే పెండింగ్ ఉంది. ఇది పెద్ద యూనిట్ కాదు, చూడడానికి పెద్దగా ఉంటుంది కానీ పెద్ద యూనిట్ కాదు. దీనిలో ఒక క్వశ్చన్ చదివితే మొత్తం యూనిట్ కవర్ అయిపోతుంది అనమాట. కాకపోతే మెటల్ ఐటమ్ని మారుస్తాం, అందుకని ఇది లాస్ట్కి ఉంచాను. దీంతో మనది కూడా అయిపోతుంది, మా పని అయిపోతుంది. మీరు చదవాలి కదా, కాబట్టి కష్టపడి చదవండి. ఎగ్జామ్స్ ఇంకెన్నో రోజులు లేవు, హార్డ్లీ 1 వీక్ ఉన్నట్టు. 4 యూనిట్స్ మీకు అంతా మెటీరియల్ ఉంది. చక్కగా ఏ యూనిట్లో ఏది వదలకుండా అన్నీ ప్రిపేర్ అయితే బాగా రాయగలుగుతారు. ఇది ఫస్ట్ యూనిట్ అన్నమాట, మెటల్ క్లస్టర్ కాంపౌండ్స్. మెటల్ క్లస్టర్ కాంపౌండ్స్ అంటే ఏంటంటే 2 or more atoms that are directly linked to one another through metal bond. 2 కానీ అంతకంటే ఎక్కువ కానీ కాంపౌండ్స్ మెటల్ బాండ్ ద్వారా లింక్ అయితే దాన్ని మెటల్ క్లస్టర్ కాంపౌండ్స్ అంటారు. మెటల్ క్లస్టర్ కాంపౌండ్స్ కంటైన్ అట్లీస్ట్ 2 metal atoms టు ఫామ్ మెటల్ బాండ్. కాబట్టి మెటల్ క్లస్టర్ కాంపౌండ్స్ అంటే ఖచ్చితంగా మినిమం 2 మెటల్స్ ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే MnCO5 అనేది ఒక కాంప్లెక్స్ అనుకోండి. ఇది ఒక కాంప్లెక్స్ కాంపౌండ్. ఇది ఏమవుతుందంటే ఇంకో కాంప్లెక్స్ కాంపౌండ్తో MnCO5 అనే ఇంకో కాంప్లెక్స్ కాంపౌండ్తో మెటల్ బాండ్ ఫామ్ చేసుకుంటుంది. అప్పుడు ఇది ఓవరాల్గా ఏమని రాస్తాం? Mn2CO10. Mn2CO10 ఏమంటాం? మెటల్ క్లస్టర్ కాంపౌండ్ ఆఫ్ మ్యాంగనీస్ అంటాం. అర్థమైందా? కాబట్టి ఇది ఇక్కడ మ్యాంగనీస్ ఎగ్జాంపుల్ తీసుకున్నా. ఇలా మీరు Re2Cl8 Re2Cl8 ఉంటుంది. అలాగే మీకు సిలబస్లో ఇచ్చిన మిగతా కాంపౌండ్స్ కూడా అన్నీ ఇవే టైపు. కాబట్టి మీకు మెటల్ క్లస్టర్ కాంపౌండ్స్ అంటే ఏంటి మీకు ఏమని అడుగుతాడంటే క్వశ్చను, ఎక్స్ప్లెయిన్ ది ఫార్మేషన్ అండ్ డిస్క్రైబ్ ది మెటల్ క్లస్టర్ కాంపౌండ్ అని ఒక ఎగ్జాంపుల్ ఇస్తాడు. మీకు సిలబస్లో ఉన్న ఒక ఎగ్జాంపుల్ ఇస్తాడనమాట. జనరల్గా ఎక్కువగా ఇది అడుగుతాడు, లేకపోతే ఇది అడుగుతాడు ఏదైనా. లేకపోతే కాపర్ ఎస్టేట్ Cu2COO ఇలా ఉంటుంది ఒకటి, అది అడుగుతాడు. ఓకేనా? అది ఏది అడిగినా కూడా ఎగ్జామ్లో ఏ మెటల్ క్లస్టర్ కాంపౌండ్ అడిగినా మీరు జనరల్గా రాయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ వాట్ ఈజ్ మెటల్ క్లస్టర్ కాంపౌండ్. మెటల్ క్లస్టర్ కాంపౌండ్ ఈజ్, అది Mn2CO10 అడిగినా Re2Cl8 అడిగినా ఏది అడిగినా ఇదే రాస్తారు. ఇక్కడ నేను నోట్స్ వచ్చి Mn2CO10కి ఇచ్చాను. ఇది మీరు ఏది అడిగితే ఆ కాంపౌండ్ పెట్టి రాస్తారనమాట. మెటల్ క్లస్టర్ కాంపౌండ్ అంటే 2 కానీ అంతకంటే ఎక్కువ కానీ కాంప్లెక్స్ కాంపౌండ్స్ మెటల్ బాండ్ ద్వారా లింక్ అయితే వచ్చే వాటిని మెటల్ క్లస్టర్ కాంపౌండ్స్ అంటారు. మెటల్ క్లస్టర్ కాంపౌండ్ ఫామ్ అవ్వాలంటే మినిమం ఎన్ని కాంపౌండ్స్ ఉండాలి, ఎన్ని మెటల్ ఐటమ్స్ ఉండాలి? 2 మెటల్ ఐటమ్స్ ఉండాలి. ఎగ్జాంపుల్ ఏంటి మెటల్ క్లస్టర్ కాంపౌండ్కి అంటే మీకు ఎగ్జామ్లో ఏది అడిగితే అది ఎగ్జాంపుల్ అనమాట. నెక్స్ట్ పాయింట్కి వచ్చేసరికి ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్ క్లస్టర్ కాంపౌండ్స్. మెటల్ క్లస్టర్ కాంపౌండ్స్ అని ఇది అందరికీ కామన్ అనమాట. మెటల్ క్లస్టర్ కాంపౌండ్స్ కానీ అంటే కామన్ ప్రాపర్టీ ఏంటంటే అన్నీ న్యూట్రల్ మాలిక్యూల్స్. అవి యాసిడ్స్ కానీ బేసెస్ కానీ ఉండవు, అన్నీ న్యూట్రల్ మాలిక్యూల్స్. ఇక్కడ ఇది తీసుకున్నట్టయితే ఈ ఎగ్జాంపుల్, దీనిలో సెంట్రల్ మెటల్ ఐటమ్ మ్యాంగనీస్ కాబట్టి ఇక్కడ సెంట్రల్ మెటల్ ఐటమ్ మ్యాంగనీస్ అని రాసాము. అదే Re2Cl8 అని అడిగాడు అనుకోండి, సెంట్రల్ మెటల్ ఐటమ్ ఈజ్ రీనియం, ఇట్స్ జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈజ్ మ్యాంగనీస్ టెక్నీషియం రీనియం 6s2 5d5.
అలా మీకు ప్రతి కాంపౌండ్ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది. ఇప్పుడు Re2Cl8 ఇచ్చాననుకోండి, ఇదిగోండి Re2Cl8 యొక్క ఫార్మేషను, దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషను అన్నీ ఇక్కడ రాసి ఉంటాయి. దాన్ని అక్కడ రాసుకుంటాం. ఓకేనా? central metal atom of this above complex is manganese. Its electronic configuration is 4s2 3d5, outermost electronic configuration. In this there are 2 manganese atoms. Each manganese atom is linked with 5 CO5 ligands. Each manganese atom is linked with 5 CO ligands. So effective atomic number of manganese is manganese atomic number is 25 plus number of electrons obtained from ligands. 5 ligands kada, 5 2s are 10. Total atomic number is 35. MnCO5 యొక్క ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ 35. కానీ మీకు తెలుసు 36 ఉంటే కాంపౌండ్ స్టేబుల్ అని. కాబట్టి MnCO5గా ఉంటే దానిలో ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ 35 ఉంటుంది. అదే ఇంకొక MnCO5తో లింక్ అయితే దీని ఎలక్ట్రాన్ ఇది షేర్ చేసుకుంటే దీనికి 36 అవుతాయి, దీనికి 36 అవుతాయి కదా. కాబట్టి కాంపౌండ్కి స్టేబిలిటీ వస్తుంది. అందుకని మెటల్ క్లస్టర్ కాంపౌండ్స్ ఫామ్ చేస్తాయి. మీరు ఏమని చెప్పొచ్చు, ఏ మెటల్ కాంప్లెక్స్లో అయితే ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ స్టెబిలిటీ కంటే తక్కువ ఉంటుందో అవి స్టెబిలిటీ పొందడానికి మెటల్ క్లస్టర్ కాంపౌండ్స్ని ఫామ్ చేస్తాయి అని. అంతేకాకుండా ఈ మెటల్ క్లస్టర్ కాంపౌండ్స్ అనేవి స్పెషల్ ప్రాపర్టీస్ని ఎగ్జిబిట్ చేస్తాయి. అవేంటి అంటే రెడ్యూసింగ్ ప్రాపర్టీని ఎగ్జిబిట్ చేస్తాయి, రెడ్యూసింగ్ ఏజెంట్గా యాక్ట్ చేస్తాయి అన్నమాట. అంటే ఇప్పుడు MnCO5 ఉందనుకోండి, MnCO5 ఉంది కదా, అది MnCO5 మైనస్గా మారుతుంది. అంటే వేరే వాళ్ళ నుంచి ఎలక్ట్రాన్స్ని తీసుకుంటుంది అన్నమాట. అలా ఇది రెడ్యూసింగ్ ఏజెంట్గా యాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ హైడ్రోజన్, క్లోరిన్ లాంటి రియేజెంట్స్తో కంబైన్ అవ్వగలుగుతుంది. ఎలాగా? MnCO5 ఉందనుకోండి, దీని దగ్గరికి హైడ్రోజన్ తీసుకొచ్చామనుకోండి, వీళ్ళిద్దరి మధ్య ఈ బాండ్ బ్రేక్ అయిపోయి HMnCO5గా ఇలా 2 మాలిక్యూల్స్ ఫామ్ అవుతాయి. ఓకేనా? కాబట్టి మెటల్ క్లస్టర్ కాంపౌండ్స్కి హైడ్రోజన్ కానీ క్లోరిన్ కానీ యాడ్ చేస్తే అవి వాటితో రియాక్ట్ అవ్వగలుగుతాయి. నెక్స్ట్ ఏంటి అంటే మెటల్ క్లస్టర్ కాంపౌండ్స్ అనేవి డైమర్స్గా ఎక్కువగా ఎగ్జిస్ట్ అవుతాయి. MnCO5 అనేది 2 కలిసి Mn2CO10 ఎలా వచ్చిందో, ReCl4 అనేది 2 కలిసి Re2Cl8గా ఫామ్ అవుతాయి. ఇలాగా డైమర్స్గా ఎక్కువగా ఎగ్జిస్ట్ అవుతాయి. నెక్స్ట్ మెటల్ బాండ్ ఫార్మేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి వ్యాలెన్స్ బాండ్ థియరీని యూజ్ చేసుకున్నారు. మ్యాంగనీస్ యొక్క అటామిక్ నెంబర్ 4s2 3d5, 4p ఖాళీ. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ మ్యాంగనీస్లో ఉన్న MnCO5లో మ్యాంగనీస్ ఆక్సిడేషన్ స్టేట్ 0. అది దానిలో ఉన్న టోటల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ 5 + 2 7 ఎలక్ట్రాన్స్ కదా. ఆ 7 ఎలక్ట్రాన్స్ ఇక్కడ సర్దుకుంటాయి, ఇక్కడికి సర్దుకుంటాయి. ఇది ఖాళీ ఉంచాయి, ఈ బాక్స్ ఖాళీ అవుతుంది, ఇదొకటి, ఇది 5 బాక్సులు ఖాళీ అవుతాయి. మొత్తం మనకి ఇక్కడ ఎన్ని బాక్సులు ఉన్నాయి? 5 6 + 3 9 బాక్సెస్ ఉన్నాయి. 9 బాక్సెస్లో ఈ 3 ఖాళీ అనుకోండి. 6 బాక్సెస్లో ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 6 బాక్సెస్లోని ఎలక్ట్రాన్స్ 4 బాక్సెస్లో పెయిర్ అయిపోయి పోతే ఇక్కడ 2, 3 5 ఖాళీ అవుతాయి. ఈ 5 ఖాళీ అయితే ఆ 5లోకి 5 లైగాండ్స్ వచ్చి ఎలక్ట్రాన్స్ని ఇస్తాయి.
ఈ 5 లైగెండ్స్ వచ్చి 5 ఖాళీగా ఉన్న బాక్సుల్లోకి ఇంటూలు వేసాం కదా ఇలాగా 5 పేర్స్ని ఇస్తాయి. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇలా ఫామ్ అయిన తర్వాత లైగెండ్స్ నుంచి ఎలక్ట్రాన్స్ తీసుకున్నాక ఈ అడ్జస్ట్మెంట్లో దాని దగ్గర ఒక అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్ ఉండిపోతుంది. అందుకని అది అన్స్టేబుల్గా ఉంటుంది. అది స్టెబిలిటీని పొందడానికి ఏం చేస్తుంది, ఇలాంటి మ్యాంగనీస్ ఇంకొక దాంతో బాండ్ ఫామ్ చేసుకుని అది పెయిర్ అవుతుంది అనమాట. కోవెలెంట్ బాండ్ని ఫామ్ చేసుకుంటుంది. అది కోవెలెంట్ బాండ్ని ఈ విధంగా ఫామ్ చేసుకుంటుంది. చూడండి, ఇలాంటి మ్యాంగనీస్ ఇంకో దాంతో కోవెలెంట్ బాండ్ని ఫామ్ చేసుకుంటుంది. అంటే ఇక్కడ ఈ మ్యాంగనీస్ ఒక ఎలక్ట్రాన్ ఇచ్చింది, ఈ మ్యాంగనీస్ ఒక ఎలక్ట్రాన్ ఇచ్చింది. ఈ 2 ఎలక్ట్రాన్లు ఇద్దరికీ చెందుతాయి. అప్పుడు ఇక్కడ అన్పెయిర్గా ఉండిపోయిన దానికి జత వచ్చింది కదా, కాబట్టి స్టెబిలిటీ వస్తుందన్నమాట క్లస్టర్ కాంపౌండ్ ఫార్మేషన్ వలన. అది ఈ బాండ్ ఇలా ఫామ్ అయిందని మీరు ఎలా చెప్పగలుగుతున్నారండి అంటే, ఎవిడెన్సెస్ ఫర్ ది ఫార్మేషన్ ఆఫ్ మెటల్ బాండ్. ఈ బాండ్ ఫామ్ అయింది అని ఎలా చెప్తున్నారు అంటే, ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్, బాండ్ లెంత్ అనేది తగ్గింది. ఎలాగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మ్యాంగనీస్ సైజ్ అనుకోండి, ఇది ఇంకో మ్యాంగనీస్ సైజ్ అనుకోండి. ఇది ఈ రెండిట్ల మధ్య డిస్టెన్స్ అంటే దీని రేడియస్, ఇక్కడ దీని రేడియస్ ఎంత అవుతుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి. దీని రేడియస్ ఎంత అవుతుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి కదా. ఇది ఏ అనుకుంటే ఇది బి అనుకుంటే మనకి ఆ రెండు కలిసిన తర్వాత ఏబి అనేది A+B అనేది రావాలి కదా. కానీ ఈ రెండిట్ల మధ్య బాండింగ్ ఓవర్లాపింగ్ వలన ఆ రెండు దగ్గరికి వెళ్ళి బాండ్ లెంత్ అనే ఈ డిస్టెన్స్ ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ అంటారు. అది A+B కంటే తక్కువ ఉంటుంది. A+B కంటే తక్కువ ఉంటుందన్నమాట. అది చూడండి, ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ ఈజ్ లెస్ దాన్ R1 + R2. రెండిట్ల యొక్క రేడియస్ల కంటే తక్కువ ఉంటుంది. అందుకని ఏం చెప్తా, ఈ బాండ్ ఫామ్ అయిందని చెప్పగలుగుతాం. ఎందుకని, బాండ్ ఫామ్ అవ్వలేదనుకోండి ఇలా ఉండేది, రిపల్షన్ ఉంటే ఇలా ఉండేది. బాండ్ ఫామ్ అవ్వకుండా ఏదో పక్క నుండి అంటి ముట్టినట్టు ఉంటే ఇలా ఉండేది. ఫామ్ అయింది కాబట్టి రెండిట్ల మధ్య ఆ డిస్టెన్స్ అనేది బాగా తగ్గింది. అది స్టడీస్లో తెలిసిందనమాట. కాబట్టి రెండు మెటల్స్ మధ్య బాండ్ ఫామ్ అయిందని చెప్పగలుగుతాం. ఇంకోటి, మ్యాగ్నెటిక్ మూమెంట్ కూడా తగ్గింది. మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎప్పుడు వస్తుంది, √n × n+1 కదా. అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్ ఉంటే మ్యాగ్నెటిక్ మూమెంట్ వస్తుంది. MnCO5గా ఉన్నప్పుడు మ్యాగ్నెటిక్ మూమెంట్ ఉండేది. అది పెయిర్ అయిపోయింది కదా ఇంకో మ్యాంగనీస్తో కలిసి, అప్పుడు మ్యాగ్నెటిక్ మూమెంట్ ఏమైపోతుంది, తగ్గిపోతుంది. దాని ద్వారా కూడా మనం చెప్పొచ్చు బాండ్ ఫార్మేషన్ జరిగింది అని. ఇలా బాండ్ ఫార్మేషన్ జరగడానికి ముఖ్యమైనటువంటి ఫేవరబుల్ కండిషన్స్ ఏంటి అంటే, మెటల్ ఆటమ్ యొక్క లో ఆక్సిడేషన్ స్టేట్, రెండవది పెద్ద సైజు, మూడవది ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ కెపాసిటీ ఆఫ్ ది లైగెండ్, నాలుగవది తక్కువ నెంబర్ ఆఫ్ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉండడము. ఒక్కొక్క అన్పెయిర్డ్ ఎలక్ట్రానే ఉంటే తక్కువ అప్పులు ఉంటే తీర్చుకునే అవకాశం ఉంటుంది. అదే ఎక్కువ అప్పుల్లో మునిగిపోయారనుకోండి, ఎంత తీర్చినా తగ్గుతాయి ఏంట్లే అనుకుంటాం కదా. ఇక్కడ ఒక అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్ ఉండడం వల్ల ఒక్కటి దాన్ని పెయిర్ చేయడం కోసం క్లస్టర్ ఫామ్ అయింది. అది ఫేవరబుల్ కండిషన్స్ అన్నమాట. ఇది Mn2CO10ది మెటల్ క్లస్టర్ కాంపౌండ్. ఇలా మీకు ఇచ్చిన సిలబస్లో Re2Cl8. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఎగ్జామ్లో Re2Cl8 ఎక్స్ప్లెయిన్ ది క్లస్టర్ కాంపౌండ్ Re2Cl8 అని అడిగారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, వాట్ ఈజ్ క్లస్టర్ కాంపౌండ్ అని రాస్తారు. నెక్స్ట్ ముందుకెళ్తాం, వాట్ ఈజ్ క్లస్టర్ కాంపౌండ్ అని రాస్తారు. నెక్స్ట్ ఇదంతా రాస్తారు. తర్వాత ఎగ్జాంపుల్ వచ్చి Re2Cl8 అని రాస్తారు. ప్రాపర్టీస్ వచ్చి న్యూట్రల్ మాలిక్యూల్, ఇక్కడ సెంట్రల్ ఆటమ్ రీనియం, దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇది, దానిలో ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ 36 కంటే తక్కువ ఉంటుంది.
కాబట్టి అది స్టేబుల్గా ఉండదు, అందుకని ఫామ్ చేస్తుంది. అలాగే ఇంతే కాకుండా Re2Cl8 ఇంకేం చేయగలుగుతుందంటే రెడ్యూసింగ్ ఏజెంట్గా యాక్ట్ చేయగలుగుతుంది. హైడ్రోజన్ క్లోరిన్లతో రియాక్ట్ అవ్వగలుగుతుంది. నెక్స్ట్ 2 ReCl2లు కలిసి 2 ReCl4లు కలిసి Re2Cl8గా ఫామ్ అవ్వగలుగుతుంది. ఈ Re2Cl8లో Re బాండ్ ఉంది అని ఎలా చెప్పామంటే బాండ్ ఫార్మేషన్ జరగడానికి కారణం ఏంటి అంటే ఆ బాండ్ ఫార్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అక్కడ ఉంటుంది నోట్స్ Re2Cl8లో. ఇది Re2Cl8 బాండ్ ఫార్మేషన్కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. బాండ్ ఫార్మేషన్ జరగడానికి ఇది ఈ విధంగా హైబ్రిడైజేషన్ జరిగింది. ఇక్కడ ఖాళీగా ఉన్న వాటిల్లోకి బాండ్ ఫార్మేషన్ జరిగాక అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉండిపోయినాయి. ఆ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ని పేర్ చేసుకోవడానికి క్లస్టర్ అనేది ఫామ్ అయింది అని చెప్తారు. చెప్పి దాని స్ట్రక్చర్ ఇది. నెక్స్ట్ అలా బాండ్ ఫామ్ అయింది అనడానికి ఎవిడెన్స్లు ఏంటి అంటే బాండ్ డిస్టెన్స్ అనేది, ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ అనేది 2 మెటల్ యాటమ్స్ యొక్క రేడియస్ల కంటే తక్కువ ఉంది. తక్కువ ఉండకుండా ఉండుంటే బాండ్ ఫార్మేషన్ జరగలేదని చెప్పి ఉండేవాళ్ళం. తక్కువ ఉంది కాబట్టి ఇద్దరి మధ్య బాండ్ ఫార్మేషన్ జరిగింది. నెక్స్ట్ డిక్రీజ్ ఇన్ మ్యాగ్నెటిక్ మూమెంట్ జరిగింది, అందుకని Re బాండ్ ఫామ్ అయిందని చెప్పగలుగుతున్నాము. అలా దీన్ని దానికి అప్లై చేసుకుని రాయాలన్నమాట. రాసి ఫైనల్గా Re2Cl8 యొక్క స్ట్రక్చర్ ఇది అని వేస్తారు. అలా మీకు ఏది కాంప్లెక్స్ అడిగితే సిలబస్లో ఉన్నది అది రాయాలన్నమాట. అలా ప్రతి క్లస్టర్ కాంపౌండ్ యొక్క స్ట్రక్చరు దాని బాండింగ్ ఫార్మేషన్కి ఇచ్చాను. ఈ బాండింగ్ ప్లేస్లో ఒక్కటి అక్కడ MnCO5లో బాండింగ్ ప్లేస్లో ఇది పట్టుకెళ్ళి పెట్టి చివరిని స్ట్రక్చర్ వేస్తారు. మిగిలిందంతా కామన్గా రాస్తారనమాట. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ మెటల్ క్లస్టర్ కాంపౌండ్స్ అమ్మా.